అనంతపురం వెళ్దాం ఒకసారి. అనంతపురం జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తును అయితే అక్కడ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ జిల్లా వ్యాప్తంగా కూడా 3000కు పైగా పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేయాలని ఇటు జిల్లా ఎస్పీ కూడా పిలుపునిచ్చారు. మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అయితే లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. నరేష్, ఏంటి అక్కడ సిచ్యువేషన్, భద్రత పరంగా ఏ విధంగా ఉంది, అండ్ ఈ సిబ్బంది కూడా ఏ విధంగా పనిచేస్తున్నారు అక్కడ? ఈవీఎంలో పంపిణీ ప్రక్రియ అక్కడ స్టార్ట్ అయిందా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది అనంతపురం జిల్లాగా అనుకోవచ్చు. దాదాపు 20 లక్షల పైచిలుకు ఓటర్లు ఇవాళ అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లు, రేపు జరగబోయేటటువంటి ఎన్నికల ప్రక్రియకు ముహూర్తం కూడా ఖరారైన నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈవీఎం మిషన్లు కొద్దిసేపటి క్రితమే డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా మొదలైంది. అన్ని పోలింగ్ స్టేషన్లలో ఎక్కడెక్కడైతే పీఓలు ఏపీఓలు ఉంటారో వారందరికీ దానికి సంబంధించి ఈవీఎం మిషన్లు ఉంటాయి, వాళ్ళన్నింటినీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఒకసారి కౌంటర్ల వారీగా చూసుకున్నట్లయితే కౌంటర్లు ఏర్పాటు చేసి ఇప్పటికే సిబ్బంది ఎవరైతే ఎన్నికల విధులకు కేటాయించబడిన సిబ్బంది ఉంటారో వారందరికీ కౌంటర్లు ఏర్పాటు చేసి అక్కడ ఈవీఎంలతో పాటు వీవీప్యాట్స్ దీనికి సంబంధించినటువంటి అవన్నీ కూడా When we talk about India, unfortunately the country has the highest burden of road crash fatalities. तो लगभग 76% लोग पेडेस्ट्रियंस और टू व्हीलर वाले हैं जिनकी डेथ हुई है. While the highways are getting better in India, the local roads, the city roads, the town roads, these need to be improved. This and more. Streaming on News 9 Plus. ఏర్పాటు చేశారు. అయితే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఒక్కసారి మనం 20 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో దాదాపు 2256 పోలింగ్ స్టేషన్లతో పాటు 15,000 మంది ఎన్నికల సిబ్బందిని ఇవాళ నియమించడం జరిగింది. అదేవిధంగా బందోబస్తు కార్యక్రమాల్లో కూడా పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. దాదాపు 3000 పైచిలుకు పోలీస్ సిబ్బందిని కూడా బందోబస్తు నిర్వహించడం కూడా జరిగింది. అటు సత్యసాయి జిల్లాలో కూడా దాదాపు 13,90,000 పైచిలుకు మంది ఓటర్లు ఉన్న నేపథ్యంలో 1536 పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించిన అంటే ఎక్కడెక్కడైతే విధులు కేటాయించారో పోలింగ్ సిబ్బందికి వారందరికీ కూడా ఈవీఎం మిషన్ ఒకసారి మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఆ సిబ్బంది అంటే పోలింగ్ ఆఫీసర్, అదేవిధంగా అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారికి ఈవీఎం మిషన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అయితే వీరందరూ కూడా ఇక్కడ ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత పోలీసులు అదేవిధంగా ఎన్నికల సిబ్బందికి కలిపి కొన్ని బస్సులను సమకూర్చడం జరిగింది. ప్రైవేటు బస్సులు అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో కూడా వీరందరినీ ఈ సాయంత్రం కల్లా పోలింగ్ స్టేషన్కి చేరుకునే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే రేపు ఉదయం 6 గంటల కల్లా 5:30-6 గంటల కల్లా మాక్ పోలింగ్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రాత్రికి ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ సిబ్బంది అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు గాను అధికారులు ఏర్పాట్లు కూడా జరిగింది. ఎవరెవరైతే ఈవీఎంలు అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో వాటన్నిటిని కూడా ఒకసారి సరిచూసుకుంటున్నారు. తమకు ఇచ్చినటువంటి ఈవీఎం మిషన్లు, వీవీప్యాట్స్ అవన్నీ కూడా సరిగానే ఉన్నాయా అన్నీ కూడా ఒకసారి అనేది చెక్ చేసుకుంటున్నారు. ఇవాళ సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రాలకు ఈ ఈవీఎం మిషన్లతో పాటు ఎన్నికల సామాగ్రితో కూడా తరలించి రేపటి ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. రైట్ నరేష్.